రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా చోద్యం చూస్తుందని సిఐటి రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది కాంట్రాక్ట్ కార్మికులను అదనంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తే అంగీకరించి ఇప్పటికీ ఒక్కరిని విధుల్లోకి తీసుకోలేదని చెప్పారు. కార్మికులపై పనిభారం పెరిగిపోవడంతో ఒత్తిడికి గురై మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నెల రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. వాటర్, పార్క్, వెహికల్ డిపోలో మెకానిక్ సెక్షన్స్ లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదని తెలిపారు. అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యపై దృష్టి సారించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. పట్టణంలో పని భారం అధికమై 1 టౌన్లో ఇప్పటికి 3 చచ్చిపోయారు. టెన్షన్కి గురై గుండె పోటుతో హాస్పిటలైజ్డ్ అయి రావు బహుశా 3వ వ్యక్తి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. మంత్రి కనీసం స్పందించేటువంటి పరిస్థితుల్లో లేడు. 4 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, నెల రోజులు ఆగండి అని చెప్పనని తాత్సారం చేసేటువంటి దానికి, తొత్తడం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసింది కదా జీవోలు, నాకు సంబంధం లేదని చెప్పనని చంద్రబాబు నాయుడు కనుక అనుకుంటే అది మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వానికి మూడినట్టే, మళ్ళీ సమ్మెకి దారి తీయించినట్టే. అలా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకి సంబంధించి జీవో నెంబర్ 36 ఏదైతే ఉందో అది అమలు జరపమని చెప్పారని, ఆ అమలు జరపాల్సినటువంటి మేరకి గత కమిటీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరాండాల్ని తక్షణం పరిశీలన చేసి మంత్రి దాని మీద దృష్టి సారించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం చేస్తావా, ఎక్కడ నిర్ణయం చేస్తావా అని చెప్పనేటువంటిది తర్వాత పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో సమ్మె మీద మరో గత్యంతరం లేదని చెప్పనేటువంటిది కనబడతా ఉంది. అందుకనే మంత్రి గారు చెప్పినటువంటి సమయం వరకు వేచి చూస్తూ ఉన్నాం. ఓర్పు నశిస్తూ ఉంది. కార్మికులు చనిపోతూ ఉన్నారు, ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, ఆర్థికంగా కుంగిపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నమ్మకి నీరెత్తినట్టుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిన ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఒడ్డు నుండి చూసేటువంటి పరిస్థితి కనుక చేసినట్లయితే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పరని హెచ్చరిస్తూ ఉన్నాం.